నమస్కారం అండి. మీ పేరండి? రాజేశ్వరి. రాజేశ్వరి గారు సన్న బియ్యానికి వచ్చినారు కదా, సో ఎలా అనిపిస్తుంది? గతంలో లావు బియ్యం తీసుకునేటోళ్ళు ఇప్పుడు మంచిగా ఫ్రీగా సన్న బియ్యం వస్తున్నాయి, ఏం ట్రెండ్? బాగానే ఉన్నాయి, మంచిగా సన్నగా ఉన్నాయి, బియ్యం చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు మైక్ పెట్టినా బాగున్నాయి అంటున్నారా, లేకపోతే నిజంగానే బాగున్నాయా? బాగానే ఉన్నాయి, మేమైతే అదే తింటున్నాం. అదే మాకు పొలాలు గిలాలు లేని వాళ్ళకు మరి సన్నయే బెటరు. అవును. ఎట్లా ఈ ఆలోచన? జనరల్ గా చూసుకుంటే సన్న బియ్యం తిన్నారంటే మా పొలాలు లేని వాళ్ళకైతే ఇబ్బందే కదా. అవును, మా పాపం కొనాలంటే కిలో 60 ఉంది. 60-70 రూపాయలు ఉన్నాయి, కానీ బియ్యం చాలా బాగున్నాయి. బాగానే మేమైతే మంచిగా తింటున్నాం. పొలాలు లేని వాళ్ళకి ఇవే బెటర్ కదా ఆ దొడ్డు బియ్యానికన్నా. ఆయన కడుపు చల్లగుండా మంచిదే. చల్లగుండాలంటావు సీఎం గారి కడుపు చల్లగా ఉండాలి పాపం. సన్న బియ్యం ఇప్పిస్తాడు కదా, ఎప్పటికి ఇట్లా ఇస్తే చాలు. ఇస్తలే, స్టార్ట్ చేసినాడు కదా, ఇస్తలే. సో మీకైతే చాలా బాగుంది, ఇప్పుడు సంతోషంగా ఉంది. మాకు పొలాలు భూములు జాగలు లేవు కాబట్టి మాకు సంతోషమే. సంతోషమే. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని తప్పులు ఎదిగి తిడుతున్నారు కొంతమంది. ఇక అది అట్లా తిట్టడం అయితే కరెక్ట్ కాదు. మాకైతే చాలా బాగున్నాయి, మంచి ఉడుకుతున్నాయా? మంచిగానే ఉంటున్నాయి, కాకపోతే కొంచెం మెత్తగా అంటే కొత్త బియ్యం బాగానే ఉన్నాయి. వీటిని పాత చేసుకోవాలి, అది అట్లా పక్కకు పెడితే పాతగా అయితే మరి. అందుకే 3 నెలలు ఒకేసారి ఇస్తున్నారు కదా, పొలాలల్లో బియ్యం కూడా ఇవేనే పాతగానే ఉంటాయి, అవి కూడా మెత్తగానే అవుతాయి కొత్త బియ్యం పొలాలల్లో కూడా. సో ఈ 1 year దాటింది కదా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కొన్ని మీకు ఫ్రీ బస్సులు కానీ ఎట్లాంటివి ఎట్లా అనిపిస్తున్నాయి? బాగానే ఉన్నాయి అవి కూడా. పాపం ఎక్కినాం, అబద్ధం ఎందుకు, అవి కూడా చాలా తప్పినాయి మాగా. పాపం ఆయనే మంచి పని చేసిండు. బస్ ఛార్జీలు తగ్గినాయి. కొంతమంది అబ్బాయిలు ఏమో టికెట్ తీసుకొని నిలబడాలంటున్నారు. మళ్ళీ కొన్ని రోజులు అయితే ఉంచదు, ఎప్పటికి ఉండాలి మళ్ళీ అవి కొన్ని రోజులు, మళ్ళీ కొన్ని రోజులు ఉంచి మళ్ళీ తర్వాత తీసేయద్దు. తీసేస్తే బాగుండదు కదా, అట్లనే ఇబ్బందులు కూడా వస్తున్నాయి దాని వల్ల. కానీ రేవంత్ రెడ్డి సార్ కూడా పేదలను చూడాలి, అసలు భూములు జాగలు లేని వాళ్ళని కూడా చూడాలి. ఉన్నోళ్ళకే పెడతారు, లేని వాళ్ళను పక్కకు పెట్టి. అది కూడా కొంచెం ఆలోచించాలి ఆ సార్ కూడా. అసలే లేని వాళ్ళం మేమైతే, అస్సలకే లేని వాళ్ళం. చాలా మంది ఉంటారు కదా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకు పెట్టిన పుణ్యం ఉంటది, చాలా మంది పొగుడుకుంటారు కూడా. బియ్యం ఎట్లా సన్న ఇస్తున్నారా, ఇళ్ళ స్థలాలు స్కీమ్స్ ఉన్నాయి. మా సొంత వాళ్ళకైతే పర్వాలేదు, మాకు పొలాలు లేని వాళ్ళకైతే. మాటలు ఏం చెప్తారు మరి మన సీఎం గారి గురించి? సీఎం గారు కడుపు చల్లగా చాలా మంచోడు, మా సొంత వాళ్ళకైతే చాలా హెల్ప్ చేసిండు సార్.